పోరాటాలు చేసి త్యాగాలు చేసి అనేక మార్గాల్లో స్వతంత్రం పోరాటం చేసిన తర్వాత మరి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం కోసం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి ఈ రాజ్యాంగ పరిషత్తులో అనేక కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలలో భారత రాజ్యాంగ పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవ కలెక్టర్ మేడం గారిని పూలమాలను వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే జాయింట్ కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా పూలమాల అలంకృతం చేయవలసింది. రాహుల్ కుమార్ రెడ్డి గారిని కూడా నెక్స్ట్ అలాగే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు గారిని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు అనేక కమిటీల యొక్క కూర్పుతో ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగానికి ఆత్మ లాంటి ప్రజలమైన మేము భారతదేశమును సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు సామాజిక న్యాయమును భావ ప్రకటన విశ్వాసము అవకాశములోను సమానత్వమును చేకూర్చుట వ్యక్తి గౌరవమును జాతి ఐక్యము తప్పక వనగు భ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 1949వ సంవత్సరం నవంబర్ 26న సభయందు ఇందు మూలంగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేమే ఇచ్చుకున్న వారమైతిమి. ప్రజాస్వామ్య దేశాల్లో ఒక అత్యద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ లింగ వర్గ జాతి కుల మత భేదాలు లేకుండా సమాన హక్కులు సమానత్వానికి అందరూ కూడా ఎదగడానికి అవకాశం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు స్మృతించుకుంటూ వారికి నివాళులు కూడా అర్పించుకుంటూ ఇంతటి చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి అంటే ఏ విధంగా పాలన చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ప్రతి అంశాన్ని కూడా సృష్టించారు మన భారత రాజ్యాంగంలో. తర్వాత గొప్ప రాజ్యాంగం అయినా దానిపైన సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే దాని యొక్క విలువ లేదు అని చెప్పినట్టు ఎంత చక్కగా అందులో ఉన్న అంశాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎంత పటిష్టంగా అమలు చేస్తాము అనేది చాలా ముఖ్యమైన అంశం. స్టేట్ ప్రిన్సిపల్స్ కానీ మన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈరోజు మీ అందరికీ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ రాజ్యాంగానికి భక్తులపై ముందుకు సాగాలని చెప్పేసి actually implementing the constitution, the actual principles which are enshrined in the preamble of the constitution ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు చేకూర్చే విధంగా పబ్లిక్ సర్వీస్లో మనం అందరం ఉన్నాం.